మహిళల గురించి ఏ రోజు కూడా మేము వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేదు అధ్యక్ష. మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలేదు. మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఒక ఉదాహరణ చాలా అధ్యక్ష. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే 9 తారీఖు నాడు ఇదే శాసనసభ ప్రాంగణంలో ఆలస్యం చేయొద్దన్న ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్ర నలుమూలలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పండుగ పూట అమ్మగారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇతర పండుగలకు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, ఇంటి ఆయనను లేకపోతే కన్న కొడుకునో బస్ కిరాయిలు అడిగి బస్సు ఛార్జీలు ఇస్తేనే వెళ్ళినట్టు, లేకపోతే దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని ఇంటి పట్టున ఉన్న ఆడబిడ్డలకు స్వేచ్ఛను కల్పించాలన్న ఆలోచనతో ఉద్యోగాలకు వెళ్ళే, చదువుకోవడానికి వెళ్ళే ఆడపిల్లలకి ఎవరికి ఈ ఇబ్బంది జరగొద్దని మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తము నలుమూలల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9, 2029 నాడు ఇదే ప్రాంగణంలో తమ అనుమతితో ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఆ పథకం దాదాపుగా 150 కోట్ల మంది ఈ 15 నెలల మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల మా ఆర్థిక శాఖ ఆర్టీసీ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు. 5,500 కోట్ల దాదాపుగా ఆర్టీసీకి ఈరోజు చెల్లించింది అధ్యక్ష.